హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈరోజు మా పాప చాలా చాలా నీట్గా ఇల్లు సర్ది పెట్టింది నా కోసం. నాకు హెల్త్ బాగాలేదు 2 days నుంచి. సో అందుకని మంచిగా ఇల్లు నీట్గా సర్ది పెట్టింది అనమాట. అక్కడ ఫోన్ చూసుకుంటుంది, చూపిస్తాను. అదిగోండి, ఫోన్ చూసుకుంటుంది. అంటే పని అంతా చేసింది, ఇంకేం చేయదు. దాని బెడ్రూమ్లో కూర్చొని ఫోన్ చూసుకుంటుంది. ఏం చేయమంటారు చూడండి. వేణు, ఏం చేస్తున్నావు? రీల్సా? పని అయిపోయిందా? ఇంకా ఉంది కదా. ఏ చెయ్యొచ్చు కదా, ఇంకొంచెమే ఉంది కదా, హెల్ప్ చేయొచ్చు కదా, అయిపోతుంది. ప్లీజ్ మా రా, ప్లీజ్. కొంచెమే కదా. నిద్ర వస్తుందని చెప్పిన దానివి పడుకోవచ్చు కదా, ఫోన్ చూసుకుంటున్నావు ఎందుకు? స్టైలా? దాన్ని స్టైల్ అంటారా? సరే, కానీ నీ రూమ్ ఏంటి గలీజ్ గలీజ్గా ఉంది? అవునా? నీ బట్టలు లేవా బయట? మళ్ళీ రేపు చూపిస్తావా? ఓకే, అయితే మరి ఫుడ్ 11కా? ఎవరైనా 11కి తింటారా? సరుస్తా గూబ మీద. వెళ్ళి రైస్ పెట్టి పొయ్యి మీద వెళ్ళు. ఏంటి రెస్ట్ లేదు, గిస్ట్ లేదు. ఓవర్ యాక్షన్. కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఎవరు పని చేయట్లేదా? నీకు చెప్పారా వాళ్ళంతా? అవునా? నువ్వు ఒక్కదానివే చెయ్యు, అందరూ చేస్తారు అని నువ్వు అనుకుంటే సరిపోదు కదా. మేము అనుకోము. ఎలా వాదిస్తుందో చూడండి మా అమ్మాయి నాతో. అస్సలు మాట పడదు. వాళ్ళ డాడీ బాగా గారాబం చేస్తారనమాట. ఒక్క మాట అన్నా ఊరుకోరు. మీ డాడీని ఏం అనట్లేదులే, కానీ రా, చిన్న పని ఉంది. ఇది నా రూము. ఎంత రోతగా ఉందో చూడండి. అసలు చదువుకోలేదు ఈరోజు. అసలు చాలా బిజీ పనులు ఏమీ అవ్వలేదు. ఎంత గలీజ్గా ఉందో చూడండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మా అబ్బాయి బట్టలు. వాడి నీట్గా మడతేసుకొని వాడే నీట్గా పెట్టుకుంటాడు. తర్వాత నెక్స్ట్ ఈరోజు మా అమ్మాయి మడతేసిన బట్టలు చూపిస్తా మీకు. ఇవేమో నా మేకప్ సామాన్లు. సో ఇవేమో మా ఆయనకు సంబంధించిన డెకరేషన్ సామాన్లు ఏవో, ఆయన డెకరేషన్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇవేమో పైన లాంగ్ ఫ్రాక్స్, ఆ పైన ఆఫ్ శారీస్, ఇక్కడేమో చున్నీలు, సో నైటీలు. కింద సెల్ఫ్ ఇంకా పెట్టుకోలేదు, నేను చదువుకోలేదు. అంటే నేను చదిరిన బట్టలు ఎలా ఉన్నాయో చూడండి, మా అమ్మాయి చదిరిని ఎట్లా ఉన్నాయో చెప్పండి, కామెంట్ చేయండి నాకు. నేను చదిరేసుకునే గలీజ్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సెల్ఫ్ చూపిస్తాను మీకు. చూడండి ఎంత నీట్గా చదిరి పెట్టిందంటే నాకు చాలా అంటే చాలా నచ్చింది. పైన అన్నీ లెగ్గిన్స్, ప్లాజోస్ పైన, కిందేమో పార్టీ వేర్ అనమాట డ్రెస్సెస్. ఈ కింద కూడా సేమ్. ఇంక ఈ కింద వచ్చేసి డైలీ వేర్. ఈ మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ సెల్ఫ్ వచ్చేసి డైలీ వేర్, ఈ 2. ఈ 3 వచ్చేసి పార్టీ వేర్ అనమాట. ఈ 2 వచ్చేసి డైలీ వేర్. సో నాకైతే చాలా నచ్చినాయి. మీకు కూడా నచ్చినాయి లేదో కామెంట్ చేయండి. అంటే మా పాప పని చేసిందంటే చాలా నీట్గా చేస్తుంది. అది చేయాలనిపిస్తే ఇంకా ఇవ్వండి, ఇక్కడ కుర్చీలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఏమీ సదురుకోలేదు, ఇంకా చదువుకునేది ఉంది. మా అబ్బాయి వస్తాడు, కొంచెం హెల్ప్ చేస్తా అన్నాడు.
సో అందుకని చెప్పేసి ఇంకా చదువుకుంటాము. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా ఖచ్చితంగా. అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను వీడియో చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నా ఫ్యామిలీ మెంబర్స్తో సంక్రాంతికి మంచి వీడియో పచ్చని పొలాల్లో మంచిగా తీయాలని అనుకుంటున్నా. ఖచ్చితంగా వీడియో చేసి మీకు పెడతాను. చూసి మంచిగా లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.